ఓం శ్రీ గురుభ్యో నమః. ఇవాళ మనము ఏ తిథి నాడు ఎటువంటి పనులు చేసుకోవచ్చో చెప్పుకుందాము. మొట్టమొదటగా వచ్చేసి కృష్ణపాడ్యమి. కృష్ణపాడ్యమి నాడు వివాహ, యాత్ర, ఉపనయన, చౌలము, సీమంతము, దేవతా ప్రతిష్ఠ, గృహ ప్రవేశాలు, వృక్షఛేదన సమస్త శుభకర్మలకు బాగుండును. విధియా నాడు వాస్తు పనులు, వ్రత ప్రతిష్ఠ, యాత్ర, వివాహ, స్వర్ణ, రత్నభూషణ అన్ని శుభకర్మలు, గృహకర్మలు, సమస్త ప్రతిష్టాకర్మలకు, పుష్టికర్మలకు మంచి ఉండును. తదియా నాడు సంగీత, విద్యారంభ, శిల్పసీమంత, చౌల, అన్నప్రసన్న, గృహప్రవేశ, పశు ఇవ ఉష్ట ప్రతిష్టలు మొదలగు బాగుండును. చవితి నాడు రక్తతిథులకు చవితి, నవమి, చతుర్దశి యందు ఆయుధ సంబంధ, అగ్ని సంబంధ విషప్రయోగ క్రియలు చేయవచ్చును. పంచమి నాడు చర స్థిర రూపములకు సమస్త శుభములు, రుణములిచ్చుట, మంగళోత్సవములు చేయుట, ఉపనయనోద్వాహ, గ్రహశాంతిక పౌష్టికములు చేయవచ్చును. షష్ఠి నాడు వస్త్ర అలంకారణ క్రియలు, యుద్ధ సామాగ్రి, శిల్ప, పితృప్రయోగములు, పౌష్టిక క్రియలు చేయవచ్చును. మంగళ క్రియలు చేయరాదు. సప్తమి తిథి నాడు విధియ, తదియ, పంచమి యందు చెప్పబడిన పనులు చేయదగును. వివాహ, వాస్తు భూషణాదులు, ఉపనయనములు, విహితములైన సమస్త కర్మలు, రాజసేవ, యానస్థాపన వాహదులు చేయవచ్చు. అష్టమి తిథి నాడు వాస్తు, శిల్ప క్రియలు, స్త్రీ, రత్న, అలంకార క్రియలు, యుద్ధ సంబంధమైన క్రియలు చేయవచ్చును. అఖిల లేఖనములు, నృత్య ప్రభేదనములు, కృషి, వాణిజ్యములు చేయవచ్చును. నవమి తిథి నాడు అగ్నిమూలక కర్మలు, మిత్రభేదాది కర్మలు, ఆతృత సంభాషణ, ఘాతుక కర్మలు, విష ప్రయోగములు, పాపకార్యములు, విరోధములు మొదలగు వాటికి పనికి వచ్చును. బహుకష్టములు సంభవించును. మంచి పనికి పనికిరాదు. చివరి ఘడియలు మంచివి. దశమి యందు విద్య, తదియ, పంచమి, సప్తమి తిథులందు చెప్పబడిన పనులు చేయవచ్చును. వ్రతబంధములు, శాంతి పుష్టాది కర్మములు, ప్రసాద స్థాపనములు చేయవచ్చును. ఏకాదశి నాడు వ్రతము, ఉపవాసన, అన్ని ధర్మకర్మములు, దేవతోత్సవములు, వాస్తు, యుద్ధ కర్మలు చేయవచ్చును. వివాహ, కృషి, వాణిజ్య, భూషణములు, శిల్ప, నృత్యము, గృహకర్మములు అన్నీ కూడా మంచిగా ఉండును. ద్వాదశి నాడు శాంతి, పౌష్టిక కర్మలు, శుభకర్మలు చేయవచ్చును. యాత్ర, అన్నప్రాసన్న చేయరాదు. త్రయోదశి నాడు విద్య, తదియ, పంచమి, దశమి తిథులందు చెప్పినవి చేయవచ్చును. వివాహ, వ్రతములు, శుభకర్మములు. చతుర్దశి నాడు అగ్ని ప్రధానము, ఉగ్ర కృత్యములు, యుద్ధ, శస్త్ర, అస్త్ర, లోహ, వ్రణ, కర్మ క్రియలు చేయవచ్చును. పౌర్ణిమ నాడు యజ్ఞ క్రియలు, మంగళాకృత్యములు, వాస్తు క్రియలు, వివాహ, శిల్ప, అలంకార, దేవతా ప్రతిష్ఠ చేయవచ్చును. అభ్యాంగన, స్త్రీ సుఖ, క్షౌర క్రియలు చేయరాదు. అమావాస్య నాడు శుభకర్మలు చెయ్యరాదు. పితృకర్మలు మాత్రమే చేయదగును. ఈ విధముగా మనకు ఏ తిథి యందు ఎటువంటి కర్మలు చేయవచ్చునో జ్యోతిష్య శాస్త్రము ధృవీకరించి చెబుతుంది. ధన్యవాదాలు.